ఐటీ జాబ్ చేస్తూ ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్లో వచ్చినటువంటి ఒక పర్సన్ స్టోరీ. జాబ్ పోయింది, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, హౌస్ లోన్ తీర్చాలి, కార్ లోన్ తీర్చాలి, చీట్స్ కట్టాలి, పిల్లల ఎడ్యుకేషన్. యాక్చువల్గా తను బాగా మనీ వచ్చినప్పుడు సరిగా ప్లాన్ చేసుకోలేదు, డబ్బులు సేవ్ చేసుకోలేదు. తను అనుకోలేదు కూడా, ఎందుకంటే మ్యారేజ్ జస్ట్ 3 years అయిందంతే. అన్నీ ఒకసారి వచ్చేటప్పటికి చాలా పాజిటివ్ సెట్ ఆఫ్ మైండ్ ఉండేటువంటి వ్యక్తి తను. కొంచెం చిరాకు ఎక్కువైపోయింది, భార్యని విసుక్కోవటం స్టార్ట్ అయింది. భార్య కూడా ఎందుకు విసుక్కుంటున్నాడు అనే ఆలోచన చేయడానికి బదులుగా పోట్లాడడం స్టార్ట్ చేసింది. ఇద్దరి మధ్యలో ఘర్షణలు అంతకుముందు అసలు లేనే లేవు, అటువంటిది బాగా రోజు రోజుకి గంటకి బాగా పెరిగిపోయాయి. మధ్యలో పిల్లవాడు నలిగిపోతున్నాడు. పిల్లవాడు ఎప్పుడు ఏడవడం, దిగులు పడటం, భయపడడం. ఆ భయానికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే నా కళ్ళ ముందు నేను చూస్తున్నటువంటి ఇది ప్యాథటిక్ సిచ్యువేషన్. ఏం చేయాలో తెలియదు, ఏం అవుతుందో తెలియదు. చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్. అంటే పాజిటివ్గా ఉండే వాళ్ళ విషయంలో ఇట్లా ఉందంటే, కొంచెం కన్ఫ్యూజ్లో ఉండేటువంటి మనుషులకి ఏదో ఒక మంచి ఆసరా కనుక దొరకనట్లయితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో వాళ్ళకి నా చెయ్యి ఇద్దామనేటువంటి ఉద్దేశంతో ఈ టాక్ని కొనసాగిస్తున్నాను. జాబ్స్ పోవడం, ఓకే, దానివల్ల ఫైనాన్స్ మేనేజ్మెంట్ డిస్టర్బ్ అవుతుంది, రిలేషన్షిప్స్ డిస్టర్బెన్స్ అవుతుంది. సో చాలా మందికి జాబ్ పోయిన వాళ్ళకి చాలా ఇబ్బందిగా, ఆందోళనగా ఉంది వీటితోటి. జాబ్ ఉన్న వాళ్ళకి కూడా ఎప్పుడు పోతుంది లేదా ఎప్పుడు తమ శాలరీస్ కట్ చేస్తారు, దాంతో వాళ్ళకు కూడా ఈ ఇబ్బంది అనేది ఉంది. సో మా ఫ్రెండ్ అనేది ఏంటంటే, ఇటువంటి క్రైసిస్ లో వాట్ ఈస్ ద సొల్యూషన్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ, దట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ టు ద పీపుల్ ఇన్ కార్పొరేట్ అని అడుగుతున్నాడు. సో దానికి సమాధానమే ఈ నా స్పీచ్. ఇప్పుడు చూడండి, ఎవరికైనా క్రైసిస్ లేని వాళ్ళు ఈవెన్ దేవుళ్ళు కూడా లేరు. ఇప్పుడు చూడండి, పాండవులు ఉన్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు అడవులకు వెళ్ళినా కూడా పర్టికులర్ గా ఒక 1 year మటుకు విపరీతమైన క్రైసిస్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఉనికి కూడా వేరే వాళ్ళకి ఎవరికీ తెలియకూడదు. అటువంటి టైంలో వాళ్ళు ఒక సర్వెంట్స్ గా మారు వేషంలో ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, అట్ ద సేమ్ టైం వాళ్ళ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకుంటూ అజ్ఞాతంగా 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో వాళ్ళు జీవించారు. మళ్ళీ ఏమైంది, కొద్దిగా ఫాస్ట్ ట్రాక్ చేసి చూస్తే కనుక వాళ్ళు దే హ్యావ్ బికమ్ కింగ్స్ అగైన్. అలా రాముడు రాజ్యంలో కింగ్ గా ఉన్నారు, మళ్ళీ అడవులకు వెళ్ళారు. పీక్ లెవెల్లో క్రైసిస్ సీతమ్మ వారి వల్ల వచ్చాయి, మళ్ళీ అతను కింగ్ అయ్యారు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుళ్ళకు కూడా క్రైసిస్ అనేది తప్పనప్పుడు మనకెలా తప్పుతుంది? మనకు కూడా తప్పకుండా అలాంటి క్రైసిస్ వస్తాయి. కాకపోతే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ క్రైసిస్ పీరియడ్ లో మనని మనం బాగా స్ట్రెంథెన్ చేసుకోవాలి. చూడండి, ఒక మంచి వాళ్ళు ఆ దేవుళ్ళు కూడా వాళ్ళ స్కిల్స్ నేర్చుకున్నారు. రాముల వారు వశిష్ఠుల దగ్గర, విశ్వామిత్రుడి దగ్గర, ఇంకా చాలా మంది దగ్గర ఆయన ఎన్నో విద్యలు నేర్చుకున్నారు. అవి మళ్ళీ ఆయనకి రావణాసుడితో యుద్ధం చేయడానికి మళ్ళీ ఉపయోగపడ్డాయి. అలానే అర్జునుడు ఆ క్రైసిస్ లో, అజ్ఞాతవాసంలో తను విలువిద్యలు ఇంకా ఎక్కువ నేర్చుకున్నాడు. అవి మళ్ళీ తనకి దుర్యోధనుడితోటి యుద్ధం చేసేటప్పుడు ఉపయోగపడ్డాయి. సో అదేవిధంగా మళ్ళీ నువ్వు బౌన్స్ బ్యాక్ అవ్వాలి అంటే గనక
నీవు మళ్ళీ ఈ పీరియడ్లో పీస్ఫుల్గా ఉంటూ జాగ్రత్తగా ఖర్చులు తగ్గించుకుంటూ నీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ మళ్ళీ నువ్వు నీ యొక్క పొజిషన్కి అంతకుముందున్న పొజిషన్కి లేదా అంతకన్నా మంచి పొజిషన్కి నువ్వు వెళ్ళగలగాలి. అయితే ఇక్కడ చాలా సున్నితమైన విషయం ఒకటి ఆలోచించాల్సింది. అంతకుముందు ఎట్లా ఉండేదంటే ఎక్స్ అనే పర్సన్ కానీ వై అనే పర్సన్ కానీ ఎవరైనా సరే ఒక గురువు మాట వినేవాళ్ళు. దాన్ని నేను సేఫ్ హ్యాండ్స్ అంటాను. సో వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు నడుచుకునేవాళ్ళు. సో అందుకని వాళ్ళకి చాలా ఫాస్ట్గా వాళ్ళ క్రైసిస్ అనేది ఓవర్కమ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి వాళ్ళ ప్రోగ్రాంలో వాళ్లే ఆలోచించుకుంటూ టైంని పాస్ చేస్తున్నారు. దానివల్ల క్రైసిస్ని వాళ్ళు ఫాస్ట్గా ఓవర్కమ్ కాలేరు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏమవుతుందంటే ఆ పీరియడ్లో ఎంతో స్ట్రగుల్, టెన్షన్, స్ట్రెస్, పెయిన్ అనేది కూడా కలుగుతుంది. అంటే ఏదో సామెత ఉంది, మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టుగా. సో ఆల్రెడీ కొన్ని పడుతున్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మేనేజ్మెంట్ సరిగ్గా తెలియక ఒక పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఫాలో కాక సేఫ్ హ్యాండ్స్లో లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ని ఇంకా ఎక్కువ క్రియేట్ చేసుకుంటారు.